లోనే అత్యంత భద్రత ఉన్న భవనం అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్. అలాంటి చోటే మళ్లీ తుపాకీ శబ్దాలు మార్మోగాయి. గేట్ల దగ్గర కాల్పులు, లోపల ట్రంప్, బయట సీక్రెట్ సర్వీస్ ఎదురు కాల్పులు. మరోవైపు ట్రంప్ కుమార్తె ఇవాంకను హత్య చేయడానికి కూడా కుట్ర జరిగిందన్న షాకింగ్ వివరాలు అమెరికా భద్రతా వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. మరి ఎందుకు ట్రంప్ కుటుంబమే వరుసగా టార్గెట్ అవుతోంది? ఇది కేవలం భద్రతా వైఫల్యమా, లేక ప్రపంచ రాజకీయ ప్రతీకారాల నీడ ఇప్పుడు వైట్ హౌస్ గేట్ల వరకు చేరిందా? అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ చుట్టూ మరోసారి తుపాకీ శబ్దాలు మారుమోగాయి. ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా భావించే శ్వేతసౌధం సమీపంలో దుండగుడు కాల్పులకు దిగడం, ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ భవనంలో ఉండటం అమెరికా భద్రతా వ్యవస్థలను మరోసారి అలర్ట్లోకి నెట్టింది. అయితే ఈ ఘటన కేవలం ఒక కాల్పుల సంఘటనగా మాత్రమే అమెరికా దర్యాప్తు సంస్థలు చూడటం లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న బెదిరింపులు, హత్యాయత్నాలు, విదేశీ ఉగ్రవాద లింకులు ఇప్పుడు ఒక పెద్ద భద్రతా హెచ్చరికలా మారుతున్నాయి. శనివారం రాత్రి వైట్ హౌస్ సమీపంలో 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ వద్ద ఉన్న సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ దగ్గరకు నసీర్ బెస్ట్ అనే వ్యక్తి తుపాకీతో వచ్చాడు. భద్రతా సిబ్బంది స్పందించేలోపే కాల్పులు ప్రారంభించాడు. దాదాపు 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టుగా అధికారులు చెబుతున్నారు. వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించాక మరణించినట్టు ప్రకటించారు. ఈ మొత్తం ఘటన జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉండటం పరిస్థితి తీవ్రత మరింత పెంచింది. దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నసీర్ గతంలో కూడా పలుమార్లు వైట్ హౌస్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్టుగా సీక్రెట్ సర్వీస్ గుర్తించింది. ఏడాది క్రితం నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో అతడిని అరెస్టు కూడా చేశారు. అనంతరం కోర్టు వైట్ హౌస్ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఆదేశించినా మళ్లీ అదే ప్రాంతానికి రావటం, చివరకు కాల్పులకు దిగటం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాల్గా మారింది. అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ దాడి వెనుక మరేదైనా కుట్ర ఉందా అన్న కోణంలో FBI దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ ఘటనను అమెరికా భద్రతా వ్యవస్థలు మరింత సీరియస్ గా తీసుకోవడానికి మరో కారణం ఉంది. ఇటీవలే ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఘటన బయటపడింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో సంబంధమైన వ్యక్తి ఈ కుట్ర వెనుక ఉన్నట్టుగా అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ఇరాన్ అగ్ర సైనిక అధికారి కాసిం సులేమాని మరణానికి ప్రతీకారంగా ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా సమాచారం. ఈ కుట్రలో భాగంగా ఇవాంకా ట్రంప్ కదలికలపై నిఘా పెట్టడం, భద్రతా వివరాలు సేకరించడం వంటి అంశాలు బయటపడడంతో అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అయితే ఎందుకు ట్రంప్ కుటుంబమే వరుసగా టార్గెట్ అవుతుందనే సందేహం తలెత్తుతోంది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న విదేశాంగ భద్రతా నిర్ణయాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ట్రంప్ అమలు చేసిన కఠిన వైఖరి, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, కాసిం సులేమానీ హత్య, ఇజ్రాయెల్కు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆయన్ను అనేక తీవ్రవాద గ్రూపులకు ప్రధాన శత్రువుగా మార్చాయి. ట్రంప్ పదవీ కాలం నుంచే ఇరాన్ మద్దతుదారులు ప్రతీకార దాడులు, హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. అమెరికా అధికారులపై, మాజీ సైనిక అధికారులపై, ట్రంప్ కుటుంబంపై కూడా పలు కుట్రలు జరిగినట్టుగా గతంలో FBI వెల్లడించింది. ఇక ట్రంప్ వ్యక్తిగత శైలి ఆయన లక్ష్యంగా మార్చుతోందని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర విమర్శలు, కఠిన వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై నేరుగా దాడి చేసే రాజకీయ ధోరణి కారణంగా ట్రంప్కు మద్దతుదారులు ఎంతగా పెరిగారో వ్యతిరేకత కూడా అంతే తీవ్రంగా పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో ట్రంప్ కుటుంబం ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉండటం వల్ల బెదిరింపులు కూడా బహిరంగంగానే వస్తున్నాయి. గతంలో కూడా వైట్ హౌస్ చుట్టూ ఇలాంటి ఘటనలు అనేక సార్లు జరిగాయి. ఏప్రిల్లో వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కూడా కాల్పులు కలకలం రేపాయి. అప్పుడు ట్రంప్, మెలానియా ట్రంప్ తో పాటుగా పలువురు ఉన్నతాధికారులను భద్రతా సిబ్బంది అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు నెల వ్యవధిలో మరోసారి కాల్పులు జరగటం అమెరికా భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరో కీలక అంశం ఏంటంటే, ఈ తాజా కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందే అమెరికా ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ కాన్వాయ్ కూడా అదే మార్గం కూడా వెళ్లినట్టు అధికారులు తెలిపారు. అంటే దాడి సమయం మరికొన్ని నిమిషాలు మారి ఉంటే
పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు వైట్ హౌస్ చుట్టూ భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భావించే అమెరికాలోనే అధ్యక్ష కుటుంబం వరుసగా భద్రతా ముప్పులు ఎదుర్కోవటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చగా మారింది. ఒకవైపు విదేశీ ఉగ్రవాద బెదిరింపులు, మరోవైపు దేశీయ తీవ్రవాద భావజాలం, ఇంకోవైపు మానసిక సమస్యలతో ఆయుధాలు పట్టే వ్యక్తులు. ఈ మూడు కలిసి అమెరికా భద్రతా వ్యవస్థలు కొత్త సవాలుగా మారుతున్నాయి. ట్రంప్ కుటుంబంపై వస్తున్న ముప్పులు కేవలం వ్యక్తిగత భద్రతా సమస్య మాత్రమే కాదు, అమెరికా రాజకీయ వాతావరణం ఎంతగా ధృవీకరణకు గురైందో చూపించే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయన కుటుంబం చుట్టూ భద్రతా వలయాలు మరింత బలపడుతున్నాయి. అయినప్పటికీ వరుస ఘటనలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ట్రంప్ కుటుంబం ఇప్పుడు కేవలం రాజకీయ కుటుంబం కాదు, అమెరికా అంతర్గత, అంతర్జాతీయ శత్రుత్వాల కేంద్ర బిందువుగా మారిపోయింది.